ఇప్పటి వరకు మీకు మా ఇంటికి రావడానికి టైం దొరకలేదా? చాలా బిజీగా ఉన్నానమ్మా. ఈరోజే ఫ్రీగా ఉన్నాను. లాస్ట్ వీక్ టోక్యోలో ఉన్నాను. అక్కడేంటి? మ్యూరాలజీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయవలసి వచ్చింది. ఓ అవునవును, ఆల్రెడీ రాయ్ చెప్పాడు. నేనే మర్చిపోయాను. వాడిప్పుడు వస్తాడు? ఇదిగో వచ్చేస్తాడు. అంకల్, తాగడానికి ఏదైనా తీసుకురానా? ఓ ఎస్. కాఫీ? టీ చాలు. ఇక్కడ ఒక మనిషి కాఫీతోనే బతుకుతాడు. నాకు టీయే. రాయ్ వచ్చేసినట్టున్నాడు. అంకుల్ వచ్చారు. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎప్పుడు వచ్చారు? వచ్చేసేపు అవుతుంది. అంకుల్ 2 minutes, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. ఓకే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఎస్, సీ యూ సూన్ బావా. చంద్ర చంద్ర ఏంటి? వాళ్ళు బయలుదేరిపోయారట. ఓ, వాళ్ళు బయలుదేరారా? నాకు ఇంకో 15 minutes కావాలి. 15 minutes? ఎందుకు నీకు 15 minutes? కాస్త టచ్అప్ చేసుకొని పొయ్యి వెలిగించాలి. పొయ్యి వెలిగించాలా? మన ఫుడ్ బయట కదా ఆర్డర్ చేస్తున్నావు. అది మనకి తెలుసు, కానీ వాళ్ళు వచ్చేటప్పుడు నేనే వంట చేసినట్టు తీసుకొస్తాను. కానీ మీరప్పుడు ఏదో కామెడీ చేస్తున్నానని ఏమైనా చేశారంటే అంతే. రాయ్ ఏమీ ఒంటరిగా రావటం లేదు. చంద్ర, ఇది చాలా చీప్గా ఉందమ్మా. వాళ్ళు కనిపెట్టారనుకో బాగోదు. అదేం పర్వాలేదు, కానీ దానికన్నా ముందు నన్ను పొగిడితే చాలు. ఇంకొక ఆడది వచ్చేటప్పుడు ఒక ఆడదానుకున్న ప్రెషర్, అది మీకంతా చెప్తే అర్థం కాదులే. సరే, నేను రాసిచ్చిందంతా బట్టి పట్టారా? నువ్వు రాసిచ్చిందంతా నేను చెప్పను, గానీ నా మనసుకు ఏమనిపిస్తుందో నేను వాళ్ళకి చెప్తాను అంతే. అయ్యయ్యో, మీకు న్యాచురల్ గా నన్ను పొగట్టో రాదు, అందుకని నేను రాసిచ్చాను. ఒకసారి చదవండి, వింటాను. ఆహా ఆహా, ఎంత అద్భుతమైన డిషెస్ చంద్ర, నువ్వు వదరగొట్టావు. రాయ్, ఇలాంటి భోజనం మీరు అసలు ఎక్కడా తినుండరు. టీనా, నా వైఫ్ అని చెప్పట్లేదు గానీ నా భార్య చేసిన వంట బాగుందని ఒప్పుకోవాలి. ఏంటి ఇది నాటకాలు చెప్పే డైలాగ్లా ఉంది? నాటకమే, మీరు మిగిలింది చదవండి చాలు. ఇలా చూడు టీనా, పెళ్ళైన తర్వాత జీవితం అందరికీ భయంకరంగా ఉంటుందని చెప్తారు, అది నిజమే. బట్ ఐ షుడ్ సే, చంద్రాన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే నా జీవితంలో సంతోషం అన్నదే మొదలైంది. చంద్ర, నాకు నార్మల్గానే అబద్ధం చెప్పి అసలు అలవాట్లేదు, అందువల్ల నేను దీన్ని చేయాలని అనుకుంటున్నాను. హలో రాయ్, వచ్చేసావా? పైకి రా, పైకి రా. అయ్యో, నేను కిచెన్కి వెళ్తాను. మిస్టర్ రాయ్, కమ్ ఆన్ టీనా, కంగ్రాచులేషన్స్. హలో రాయ్. హలో టీనా. హాయ్ చంద్ర. వెల్కమ్ టు సింగపూర్. థ్యాంక్ యూ. నేను కిచెన్ లో కాస్త బిజీగా ఉన్నాను, అందుకే. ఏంటి మీరు వీళ్ళని లోపలికి తీసుకెళ్లరా? లేదు, అది లోపలికి తీసుకెళ్దామనే. చంద్ర, నువ్వు చెప్పింది సరే. వీడికి వైన్ దొరికిన హ్యాపీనెస్ లో ఇప్పుడే టాటా బాబాయ్ చెప్పి వెళ్ళమని ఉంటాడు. ఈయన చేసే రకమే. అది కాసేపు ముందే మీరు వస్తున్నారని నాకు ఈయన చెప్పారు, అందుకే కొన్ని వెరైటీస్ చేశాను. అయ్యో, ఇవన్నీ మీరే చేశారా? అవునవును, చాలా కష్టపడి ఉంటారు. ఇందులో ఏం కష్టం? ఫోన్ చేస్తే హాఫ్ అన్ అవర్ తీసుకొచ్చేస్తారు. నోరు ముయ్యండి. అంటే చంద్ర ఫాస్ట్ కుక్ కదా, ఏదైనా హాఫ్ అన్ అవర్ లో వండేస్తుంది, అందుకే ఇలా అన్నాను. తర్వాత చంద్ర నా వైఫ్ అంటే వాళ్ళని చెప్పట్లేదు. తన చేతి వంట ఒకసారి మీరు తిన్నారనుకోండి, తర్వాత 2 రోజులకి మీరు అసలు ఎక్కడా తినలేరు. అయ్యో చంద్ర, ఇది పాత ఫుడ్డా ఏంటి? రే, ఊరుకునే ఉంటారా. చంద్ర కుకింగ్ బాగుంటుందని నీతో చెప్తున్నాను, ఆ ఉద్దేశంతో చెప్పాను. ఓ అలాగా. అలాగే మీ ఇద్దరికి ఒక అడ్వైస్ చెప్తున్నాను, దాన్ని మీరిద్దరు బాగా మైండ్ లో ఎక్కించుకోవాలి. మామూలుగా వివాహం అయిన తర్వాత జీవితం చాలా ఇబ్బందిగా ఉంటుందంటారు, కానీ ఒక్కసారి గనక పెళ్లి చేసుకున్నావనుకో మొత్తం భయం అంతా పోతుంది. చాలు సూరజ్. అదేంటంటే టీనా, మీరు ఇక్కడికి కొత్తగా వస్తున్నారని నేను నిన్న కాస్త రిక్వెస్ట్ చేసి నన్ను పొగడమని అడిగాను, కానీ అయినా ఇలా చేశారు. మీరే చెప్పండి, ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? లేదు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకు కావాలి కదా. Where they're going to change and exchange breakthrough concepts in areas like universe, nuclear physics. Our subject for presentation is Project Blood Moon. The person that's going to drive this project should be joining us shortly. Here he is. May I? Roy, please come Morning, in. Mr. Anderson. Hey, morning guys. So great to see you. How have you been? Great. Cool. You look really happy. So it must be true what they say. Happy wife, happy life. True. Great. So folks, I'm going to be back in town in 3 weeks' time. Once I get back from Sydney, I would like to see your final presentation then. Sure, Mr. Anderson. I'm on it. In fact, I've completed few case studies, which I'd like to discuss with you now. Oh, excellent. Please share it with the team. Yep. Love to hear it. Well, this year, a total lunar eclipse will be taken place soon, accompanied by a lunar tetrad, or the blood moon. As you all know, blood moon is a rare occurrence. What makes me interested is that, for the onlookers,
The moon appears to be completely covered by the another object due to the change in appearance. It's no surprise that people are convinced that the natural phenomenon has impact on people's moods in psychology. According to the recent studies, 40% of the general population believes that the blood moon has impact on some of the strange and insane human behaviors, including sleepwalking, suicide, and violence. Thank you, Roy. I'm sure you all agree. A great analysis. నీ కొత్త ప్రాజెక్ట్ దేని గురించి? Grahanam. గ్రహణం? Lunar eclipse based ఒక ప్రాజెక్ట్ ఇది. The blood moon and its impact on human psychology. నాకు మీ దగ్గర నుంచి రెఫరెన్స్ అండ్ సైటేషన్ కావాలి. దాని గురించి డీటెయిల్గా మాట్లాడడానికి నేను ఇంకొక రోజు వస్తా. ఇంట్రెస్టింగ్. ఊర్లోంచి కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. ఇప్పుడే వస్తాను అంకుల్. హలో. మనం అక్కడికి వెళదాం. అమ్మా టీనా, ఈరోజు ఏంటి విశేషం? మా పక్కింటి అంకుల్ని కలవడానికి వచ్చాం. అక్కడ అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారమ్మా. అక్కడ అందరూ ఎలా ఉన్నారు? రాయి అని చెప్తున్నారమ్మా. మీరు చెప్పింది నిజమే. టీనా వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా అందంగా మారింది చూస్తున్నా. ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా నా మీద లవ్, అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంది తనకి. షీ కంప్లీట్స్ మీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆంటీ. యాక్చువల్లీ హీ మేక్స్ మీ సో స్పెషల్ ఆంటీ. అండ్ ఐమ్ డీప్లీ మ్యాడ్లీ లవ్ విత్ హర్. నీ గురించి గర్వంగా ఉంది. నువ్వు కూడా నా అర్జున్ లాగానే. యు ఆర్ ఫోకస్డ్, డిటర్మిన్డ్ అండ్ లవ్వింగ్. అర్జున్ నీలా ఉండాలని నేను ఆశపడుతున్నాను. నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు టీనా అదృష్టవంతురాలు. దానికి మేము మీ దగ్గర థ్యాంక్స్ చెప్పాలి. మీరు తన ఫోటో నాకు చూపించగానే తెలుసుకున్నా తనే నా లైఫ్ అని. మా నాన్న ప్లేస్లో ఉండి అన్నీ మీరే జరిపించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని చూడ్డానికి మీ నాన్న లేని ఒకే ఒక కారణం నాకు చాలా బాధగా ఉంది. టీనా చాలా మంచి అమ్మాయి. దాన్ని నువ్వు చాలా బాగా చూసుకోవాలి. షో. నువ్వు బాగుండాలిరా. థ్యాంక్ యూ అంకుల్. హే మిస్టర్ రాయ్ కుర్షింగల్, నీతో ఉన్నది కొంతకాలమైనా చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్లో నేను ఇప్పటి వరకు ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేను. టీనా, వెయిట్ వెయిట్. ఏంటి ఇప్పుడు ప్రపోజ్ చేయబోతున్నావా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ టీనా మాథ్యూస్, వీఆర్ ఆల్రెడీ మ్యారీడ్. దేవుడా, మీకు అసలు రొమాన్సే తెలియదు. ఎందుకు కోప్పడుతున్నావు? సరేరా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అప్పుడప్పుడు రొమాంటిక్గానూ ఉండాలి. ఓకే, గో ఆన్, ఐఎమ్ లిసనింగ్. మీరిలా నా చేయి పట్టుకుంటే చెప్పలేని ఒక ప్రొటెక్షన్ ఫీల్ కలుగుతోంది. ఇంతకు ముందు ఇటువంటి ఫీలింగ్ మా నాన్నతో ఉన్నప్పుడు ఉండేది. మా అమ్మ లేదే అని నేను ఎప్పుడూ బాధపడలేదు. నాన్న నన్నంత బాగా చూసుకునేవారు. తనకంటూ ఒక లైఫ్ ఉన్నదే మర్చిపోయారు. నేనే లైఫ్ అనుకుని బతికారు. కానీ నాన్నగారి చివరి కాలంలో నేను తనతో ఉండలేకపోయాను. అంతేకాదు, నాన్న విషయం మాట్లాడినప్పుడల్లా ఏదో ఇన్కంప్లీట్ ఫీల్ నాకు కలుగుతోంది. కానీ మీ విషయంలో నాకు అలా అనిపించదు. మీకు నచ్చిందేదో తెలుసుకోవాలి. మీతో చాలాసేపు మాట్లాడుతూనే ఉండాలి. మీరు నన్ను చూసుకునేలాగా, ఎంతో ప్రేమగా, కేరింగ్గా నేను మిమ్మల్ని చూసుకోవాలి. నాకు తెలుసు, లైఫ్ ఇస్ నాట్ సింపుల్. కొన్నిసార్లు మన మధ్య పోట్లాట జరగచ్చు, ఛాలెంజింగ్గానూ ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, రాయ్. Tina, you made me feel so special today. So loved, so wanted. This will be the best evening in my memories. రాయ్, రాయ్, వర్షంలో తడిచింది చాలు, నాతో రమ్మంటుంటే. నువ్వే కదా చెప్పావు లైఫ్ ఎంజాయ్ చేయమని. లెట్స్ ఎంజాయ్. అప్పుడు వెళ్ళొస్తాను టీనా. I'll miss you. I'll miss you too.
నీకు బోర్ కొట్టిందంటే నువ్వు షాపింగ్ ఎక్కడన్నా వెళ్ళిరా, లేకపోతే నీ బుక్స్ ఉంది కదా నీ ఫేవరెట్ పాస్ టైం. 2 రోజే కదా కాన్ఫరెన్స్. వస్తా. బాయ్. ఓకే బాయ్.